ప్రజలకు చేరువు కావడమే తెలుసు, ప్రజల కష్టాలు గుర్తించడమే తెలుసు, మాట ఇవ్వడమే తెలుసు, మాటను నిలబెట్టుకోవడమే తెలుసు. ప్రజా సమస్యలపై మాట తప్పని మడమ తిప్పని అభినవ కర్ణుడు ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జై జగన్, జై జై జగన్. మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డు ఇన్ఛార్జ్ కావలి. ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఓటీఎస్ డాక్యుమెంట్లు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో రామూర్తిపేట వైసీపీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా చెప్పిన మాట తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరుస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు వాళ్ళ ఇంటిపై పూర్తి హక్కులు కల్పించాలనే దృఢ సంకల్పంతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం ద్వారా వన్ టైం సెటిల్మెంట్ విధానంతో ప్రభుత్వం నిర్ణయించిన కనీసం మొత్తాన్ని చెల్లించి లబ్ధిదారుల పేరిట లేదా ప్రస్తుతం ఉన్న కొనుగోలుదారుల పేరిట ఆ గృహాన్ని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తుందని ఆయన తెలిపారు. 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు పొంది నిర్మించిన గృహాలపై లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద యాజమాన్య హక్కులు కల్పించాలనే ఈ పథకం ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, దగదత్తి జెడ్పీటీసీ తాళ్ళూరు స్వరూపారాణి, పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, 34వ వార్డు ఇన్ఛార్జ్ గుర్రం వెంకటేశ్వర్లు, కుందుర్తి బ్రదర్స్, గంధం ప్రసన్నాంజనేయులు, కామరాజు, సన్నిపోయిన ప్రసాద్, కోట వెంకట్, వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. కుమార్ రెడ్డి గారు రావాలి, శివకుమార్ రెడ్డి గారు రావాలి. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు వారు కూర్చో ఉన్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగనన్న అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన తర్వాత జగనన్న శాశ్వత గృహ వసతి కల్పం ఈరోజు వారి హక్కుగా వారు ఆ ఇంటిని అన్ని హక్కులతో ఈరోజు కావలి శాసనసభ్యుల గారి చేతుల మీదుగా లబ్ధిదారులు కూడా పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. ఆ తర్వాత శాసనసభ్యులు గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. కావున
యువకులు అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసి తదుపరి కార్యక్రమాన్ని కూడా కొనసాగుతామని తెలియజేసుకుంటున్నాం. కావలి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ఇన్ఛార్జీలు మరియు జెడ్పీటీసీలు, మీడియా సోదరులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు రక్తదాన శిబిరంతో ఈరోజు ఏర్పాటు చేయడం యువ ముఖ్యమంత్రి వర్యులు మన అధినాయకుడు ప్రజలకు చేరువు కావడమే తెలుసు, ప్రజల కష్టాలు గుర్తించడమే తెలుసు, మాట ఇవ్వడమే తెలుసు, మాటను నిలబెట్టుకోవడమే తెలుసు. ప్రజా సమస్యలపై మాట తప్పని మడమ తిప్పని అభినవ కర్ణుడు ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జై జగన్, జై జై జగన్. మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డు ఇన్ఛార్జ్, కావలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ ఓటీఎస్ పద్ధతిలో 1 టైం సెటిల్మెంట్లో ఇంటి పట్టాని తీసుకుంటున్నాను. నాకు ఈరోజు చాలా గౌరవంగా ఉంది. ఇన్ని రోజులు నేను రెంట్ హౌస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఈరోజు నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. మహాలక్ష్మి ఊళ్ళో పూజారిగా పనిచేస్తున్నాను. 11 సంవత్సరాల క్రితం రాజశేఖర హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను. ఇంతవరకు నాకు ఇల్లు పట్ట రాలేదు. ఈ జగన్ గారి ఆశ్రమంలో మాకు ఇల్లు పట్ట వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మేము రూమ్ కావాల్సిన బెంగళూరు లోన్ తెచ్చుకోవాలన్నా కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి యువ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు, ముఖ్యంగా ఎంపీపీ కొండమ్మ గారికి, జెడ్పీటీసీ జంపాన కాకో గారికి, దగదత్తి జెడ్పీటీసీ స్వరూపమ్మ గారికి, అదేవిధంగా పట్టణ మాజీ అధ్యక్షుడు కేతిగిరి శివకుమార్ గారికి, మాజీ కౌన్సిలర్స్ అందరికీ, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ సుకుమార్ గారికి, ఇక్కడికి విచ్చేస్తున్న డాక్టర్ రవి గారికి, డాక్టర్ మనోహర్ బాబు గారికి, ఇతర నాయకులకు, కార్యకర్తలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు జగనన్న పుట్టినరోజు కానుకగా ఈరోజు అందరికీ తెలిసిందే రాష్ట్రమంతటా కూడా 1 టైం సెటిల్మెంట్ ప్రోగ్రామ్ ని అమలు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే వేస్తున్నారు గతంలో మంజూరై రూమ్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారో, ఒకవేళ రూమ్ కట్టి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు 1 టైం సెటిల్మెంట్ అనే పద్ధతి పెట్టి ఈరోజు వారికి రిజిస్ట్రేషన్స్ చేసిన డాక్యుమెంట్స్ ఇవ్వడం చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 1 టైం సెటిల్మెంట్ అనేది గతంలో వ్యవస్థగా ఇచ్చి ఇల్లు కట్టుకునేదానికి లోన్స్ తీసుకుని లోన్స్ కట్టగాక వాటికి వడ్డీ పడి ఈ రోజు కట్టలేని పరిస్థితిలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వారికి ఆదుకోవాలా, వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ఈరోజు ఈ ఓటీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈరోజు వారికి ఎంత రుణమాఫీ రుణము ఉన్నా కూడా ఈరోజు పట్టణాలు అయితే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, అదే రూరల్ అయితే 10,000 రూపాయలు. ఒకవేళ లోన్ కానీ కట్టేసి ఉంటే రిజిస్ట్రేషన్ కాకపోయి ఉంటే దానికి
10 రూపాయలతో ఈరోజు వారికి శాశ్వత హక్కు కలిగే విధంగా సైట్ మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించిన మాట మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అటువంటి పత్రాలు మన చేతికి వచ్చినప్పుడు ఈరోజు వాటిని మన పెరుగుల కోసము లేదా ఇతర ప్రాంతాలకు పంపించి చదివించే దానికోసము లేదా బిజినెస్ అభివృద్ధి కోసము ఈరోజు ఆ ఇళ్ల స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకునే దానికి కావచ్చు, ఏదో మీ పిల్లలకి రాసిచ్చేదానికి గిఫ్ట్ డ్యూటీ అయినా సరే, ఒకవేళ మీరు ఆ సైట్ వేగంగా అమ్మినా కూడా రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా ఈరోజు మీకు శాశ్వత హక్కు కలిగి ఉంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో ఆ విధంగా ఎక్కడా లేదు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆలోచించి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈరోజు ఈ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిని తీసుకురావడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. కానీ అమ్మ పెట్టనీదు అడక తినేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, ఇల్లు కట్టించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత ఏ ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన ఇళ్ల స్థలాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయకుండా ఆ తెలుగుదేశం పార్టీ, ఆ చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరించాలో మనం చూస్తున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 6,000 సైట్లు రాజశేఖర్ గారు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా మంది ఇల్లు మధ్యలో ఆగిపోయినాయి, ఫౌండేషన్ చేస్తున్నాయి, పింక్ కవర్ పెట్టున్నాయి, ఎండ కవర్ పెట్టున్నాయి, రూఫ్ వేస్తున్నాయి, ప్లాస్టింగ్ చేసుకోకుండా ఆ విధంగా అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు లేదు. ఈ విధంగా కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాగనీని ఏ విధంగా ఎటువంటి పనులు చేయకుండా ఆపేసారో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పేదవారికి మళ్ళా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి దాదాపు 33 లక్షల ఇళ్ల స్థలాలు రాష్ట్రమంతటా కూడా ఇచ్చి వారికి ఈరోజు ఇల్లు కూడా కట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్కరు కూడా ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదని బాధపడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి ఉండేదానికి నీడ ఉండాలా అని చెప్పి ఆలోచించిన మంచి మనసున్న ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు గౌరవంగా మనం తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా ఈరోజు చూసే తప్పకుండా ఈ 2 సంవత్సరాలు నెరవేర్చిన పరిస్థితి మనం చూసాం. కష్టాలు వస్తే పోతాయి, కానీ ఈరోజు కోవిడ్ రావటం రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయిందో అయినా కూడా వెనకడగేయకుండా ముందుకు నడుస్తూనే ఎంతమంది ఎన్ని కామెంట్ చేసినా ఏ విధంగా మాట్లాడినా ఒకటి అనుకున్నది చెయ్యాలా, చెప్పింది చెయ్యాలా అనే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా, జగనన్నకి మేము అండగా ఉంటాం, ఆ చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దు అనే విధంగా ఏ విధంగా పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏ ఎలక్షన్స్ పెట్టినా మున్సిపాలిటీ కావచ్చు, ఏ ఎలక్షన్స్ పెట్టినా ఒకటి 100కి 100% ఈరోజు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే అది ఈరోజు ప్రజలకి జగనన్న చేసిన పనులని ఈరోజు నిదర్శనంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప పనులు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం మనం అంతా చూసాం. ఈరోజు ఒక అక్క చెల్లమ్మ ఒక విద్యార్థిని ఆ పిల్లల్ని ఆ అక్క చెల్లమ్మ యొక్క పిల్లల్ని చదివించుకోవాలంటే ఒక పేద కుటుంబంలో ఉంటే ఏ విధంగా గతంలో ఇబ్బంది పడేవాళ్ళో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఎంత ఖర్చైనా ఎన్ని బాధ్యతలున్నా కూడా వారిని చదివించే బాధ్యత జగనన్న తీసుకోవడం. ఈరోజు ప్రతి ఒక్క అక్కచెల్లమ్మ కూడా మా పిల్లల్ని చదివించేదానికి ఆ పిల్లవాడికి ఒక మామయ్యగా
మా అన్న జగనన్న ఉన్నాడని ఒక భరోసాతోటి ఈరోజు ప్రతి ఒక్క అక్కడికమ్మ గర్వంగా చెప్పుకుంటున్నారని మీ అందరికీ తెలియజేస్తాం. అటువంటి తప్పే కాదు, రాబోయే ముందు రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కలకాలం ఉండాలి. ఆయన ఉన్నన్ని రోజులు కూడా జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా పచ్చ మీడియా చేత గాయిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక పని కట్టుకొని విష ప్రచారం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి నిద్ర వేసి నుంచి నిద్ర పోయేదాకా ఒకటే ప్రచారం, దుష్ప్రచారం. జగనన్న మీద ఏ విధంగా అభాండారాదమా, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండారాదమా, ఇంతే తప్ప పేదలకి ఏమి కావాలో, పేదలకి ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేస్తే బాగా మంచి సంరక్షించవచ్చు అన్న ఆలోచన కాకుండా, ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిద్ర వేసిన మొదలు ఏ విధంగా వాళ్ళ మనుషుల చేత రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఆల్రెడీ నీకు ప్రజలంతా కూడా బుద్ధి చెప్పి 23 సీట్లతో గత ఎన్నికల్లో చేర్పించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు కని విని ఎగినట్టు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టానని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మార్చుకుంటేనే మీకు ముందు ముందు ప్రజలు ఏదైనా అంతో ఎంతో మంచి పేరు వస్తుంది. లేకుంటే ప్రతిపక్షంలో కూడా మీకు కూర్చునే పరిస్థితి ఉండదు. ప్రతిపక్షానికి కావాల్సిన డిపాజిట్ సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక్క సైడ్ అయినా అక్క జగన్మోహన్కి ఇచ్చావా? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ కూడా ఒక ఇంటి స్థలం ఇచ్చావా? నువ్వు ఇవ్వకుండానే ఈరోజు 33 వేల స్థలాలు మా నాయకుడు ఇస్తుంటే చూసి పోవగాక ఏ విధంగా నువ్వు ఈరోజు వాళ్ళ మీద కుట్రలు పండుతా ఉన్నావో మాకు అర్థమవుతోంది. ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 33 అవసరాల మీద ఈరోజు ప్రజలంతా సంతోషపడుతుంటే వాటిని నువ్వు ఇవ్వకుండా మళ్ళా కోర్టు వేయించి వాటిని ఆపుతా ఉన్నావు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు ఒక మంచి చక్కటి వేవట ముసలు దాదాపు ఒకే ప్రదేశంలో 8,000 పైసలకు ఇస్తా ఉంటే ప్రజలకు చేరువు కావడమే తెలుసు, ప్రజల కష్టాలు గుర్తించడమే తెలుసు, మాట ఇవ్వడమే తెలుసు, మాటను నిలబెట్టుకోవడమే తెలుసు. ప్రజా సమస్యలపై మాట తప్పని మడమ తిప్పని అభినవ కర్ణుడు ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జై జగన్, జై జై జగన్. మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డు ఇన్ఛార్జ్, కావలి. మీ తెలుగుదేశం నాయకులు కుట్రని ఏ విధంగా మా మీద అపాండా వేస్తున్నాం ఈరోజు కాబోయే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు తెలుస్తోంది. ఈరోజు మేము ఇచ్చిన ట్రిక్ హౌసింగ్ నెల్లూరులో ఏ విధంగా మునిగిపోయిందో కూడా మేము చూస్తా ఉన్నాం. అటువంటి పనికి కాని సైట్లు, పనికి కాని ఆలోచనలు మేము చేసి ఈరోజు కావలి లాంటి ప్రదేశంలో, ఎత్తైన ప్రదేశంలో ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాలనీలకు ఆనుకొని హైవేకి పక్కన, రైల్వే ట్రాక్ కి పక్కనే అభివృద్ధి కార్యక్రమాలు, పక్కనే స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ప్రదేశంలో మేము వ్యవస్థ వేస్తుంటే అది కూడా ఓర్చుకోలేక మీరు మీ నాయకులు ఏ విధంగా పచ్చ మీడియాలో విష ప్రచారం చేశారో కూడా కావలి ప్రజానీకం అంతా కూడా గమనిస్తా ఉంది. ఎప్పటికన్నా మీరు పద్ధతులు మార్చుకొని మంచి సజెషన్స్ ఇవ్వండి. రాబోయేది ముందు కూడా తప్పకుండా మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈరోజు కావలి నియోజకవర్గంలో వెంగళరావు నగర్, ఇందిరమ్మ కాలనీ, కొన్ని ప్రదేశాల్లో రోడ్డు లేవు, డ్రైన్స్ లేవు, వాన వస్తే మునిగిపోయే పరిస్థితి. అటువంటి కాలనీలో ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా రోడ్స్ డ్రైన్స్ చేస్తున్నామో కూడా చూడండి. తప్పకుండా ఆ కాలనీలు మొత్తం కూడా
రోడ్స్ డ్రైన్స్ వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మేము డబ్బులు ఏ విధంగా నిరుపయోగం చేశారు కూడా మేము చూసాం. కాంక్రీట్ రోడ్డు మీద కాంక్రీట్ రోడ్ చేశారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఎక్కడైతే మట్టి రోడ్డు ఉన్నాయో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో వాటికి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇచ్చి వాటన్నింటినీ కంప్లీట్ చేసినాకే మిగతా రోడ్డు దొరికొస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని వార్తల్లో కూడా వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయించున్నాం. ఈరోజు కమిషనర్ గారు ఇంజనీరింగ్ విభాగం ఆ రోడ్స్ అన్ని కూడా ఎస్టిమేషన్ చేస్తున్నాయి. బుడంగుంట కావచ్చు, ముసునూరు కావచ్చు, మద్దూరుపాడు కావచ్చు, అదేవిధంగా గతంలో మున్సిపాలిటీ ఉన్న బాలకృష్ణ నగర్ 8వ కాలనీ 2వ వార్డు 3వ వార్డు, అదేవిధంగా 36వ వార్డు, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటన్నిటికీ ఇక్కడ సంబంధించి ఈరోజు ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేస్తున్నాయి. అదేవిధంగా ఓల్డ్ టౌన్ పాతూరు కూడా ఆ హైవేకి కనెక్టింగ్ రోడ్డు, అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు వైడనింగ్, ముఖ్యంగా మన కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు, 2 సైడ్ల ఫుట్పాత్, డ్రైనేజ్ వ్యవస్థ, ఎండ్ కాంక్రీటు, ఇవన్నీ కూడా ఈరోజు రూపుదిద్దుకుంటా ఉన్నాయి. ఎక్కడ కూడా మేము మాట ప్రభుత్వం కాదు, ఇది చేసే ప్రభుత్వం చేసి మీకు చూపిస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైన్సే కాదు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లల ఉద్యోగాలు కావాలన్నా, అదేవిధంగా గ్రామాలు బాగుపడాలన్నా, గ్రామాలు ఆర్థికంగా ఎదుర్కోవాలన్నా, మన కావలి లాంటి పట్టణం కనకపట్నం కావాలన్నా ఈరోజు ఒకటే కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి కావాలి. ఈరోజు తుమ్మలపేట, అదేవిధంగా చెన్నాయపాలెం, కొత్త సత్తం ఈ పక్కంతా కూడా ఇండస్ట్రియల్ గా మనకి వచ్చేదానికి దాదాపు 60,000 ఎకరాలు ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ హబ్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని నీగా స్వార్థం కోసం అటామిక్ పవర్, న్యూక్లియర్ పవర్ అటువంటి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో మేము కానీ అక్కడ ఈరోజు ఇండస్ట్రియల్ హబ్ కావాలి. ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామాయపట్నం పోర్టు, అటువంటి పోర్టు వస్తే కావాలి కనకపట్నం తప్పకుండా అవద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తాం. ఈరోజు మా మత్స్యకార కుటుంబాలు బాగుండాలంటే, ఈరోజు మత్స్యకార కుటుంబాలు వలసపోకుండా మన ప్రాంతంలోనే వేట సాగించుకోవాలంటే ఈరోజు కావలికి ఒక వరమ లాంటిది ఫిషింగ్ హార్బర్, మన దువ్వోజన ఫిషింగ్ హార్బర్. ఇంకొక సంవత్సరంలో దువ్వోజన ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మత్స్యకార సోదరులందరూ కూడా వేట చేసుకునేదానికి పడవలతో పాటు అక్కడ అన్ని వసతులు, స్టాక్ యార్డ్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అన్ని కూడా ఈ రోజు రాబోతా ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. మన నెల్లూరుకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా వచ్చాయంటే కావలి నియోజకవర్గం తప్పకుండా బాగా అభివృద్ధి చెందద్ది. ఎందుకంటే ఎప్పుడైతే రోడ్డు కావచ్చు, విమానయానం కావచ్చు, నౌకాయానం కావచ్చు, ఇవన్నీ రైల్వేస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయో అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. అదే ఈరోజు కావలి నియోజకవర్గానికి అవన్నీ కూడా ఒక పక్క రైల్వేస్ ఉంది, ఒక పక్క హైవేస్ ఉంది, ఒక పక్క పోర్ట్ ఉంది, ఒక పక్క ఎయిర్పోర్ట్ ఉంది, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఉంది. దాంతో పాటు ఈరోజు కావలి పట్టణంలో ప్రధాన రహదారి కూడా ఈ రోజు అభివృద్ధి చెందబోతుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము వ్యవసాయానికి సంబంధించి పెద్దపేట జగన్మోహన్ రెడ్డి గారు మన కావలికి అయిపోతున్నారు. ఈ రోజు కావలి కాలువ బైపాస్ కెనాల్ సంగం కాడ శాంక్షన్ కాబోతా ఉంది. అదేవిధంగా కావలి బ్యాలెన్సింగ్ చెరువు, మన పెద్ద చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేయబోతా ఉన్నాం. ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి, దానివల్ల కింద చెరువులన్నిటి కూడా మనం నీళ్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం కూడా ఎప్పుడు కూడా గతంలో నీళ్ళ కోసం, పంటలు పండించే దానికోసం, పంట ఎండిపోయకుండా ఉండేదానికోసం ఈరోజు ఆనాడు నేల కోసం కొట్టుకునే పరిస్థితి, తెచ్చుకునేదానికి ఇబ్బంది పడే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరా పండటమే కాకుండా 3 పంటలు పండేదానికి కూడా నీళ్లు ఈరోజు ఉన్నాయంటే ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా వానలు పడతాయో, ఏ విధంగా పాడి పంటతో కలకలాడుతుంటుందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చూసాము. తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలి. అంతేగాని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలతో ఉండాల్సిన అవసరం కానీ ముఖ్యమంత్రులు మాకు వద్దు. కరువు వస్తే ఒక ముఖ్యమంత్రి గారని కరువు వచ్చే పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రులు మాకు వద్దని కూడా ఈరోజు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు మన నాయకుడు పుట్టినరోజుని రాష్ట్రం అంతా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అంతేకాకుండా ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా కొన్ని వందల మంది బ్లడ్ డొనేషన్స్ లో పాల్గొంటున్నారు. అదేవిధంగా చెట్టు నాటే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు, ఈ పండుగ కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావాలా రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ వన్ టైం సెటిల్మెంట్ పట్టాలు డాక్యుమెంట్స్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అది అయిన వెంటనే మనం కూడా మన కావలి నియోజకవర్గంలో ఇక్కడ కొద్దిసేపు ఆగి ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. అప్పటిదాకా మనం అంతా కూడా ఈ బ్లడ్ క్యాంపు వాటి అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న మా నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ప్రజలకు చేరువు కావడమే తెలుసు, ప్రజల కష్టాలు గుర్తించడమే తెలుసు, మాట ఇవ్వడమే తెలుసు, మాటను నిలబెట్టుకోవడమే తెలుసు. ప్రజా సమస్యలపై మాట తప్పని మడమ తిప్పని అభినవ కర్ణుడు ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జై జగన్, జై జై జగన్. మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డు ఇన్ఛార్జ్, కావలి.